ఇక మహబూబాబాద్ లో ఫ్లెక్సీల రగడ అయితే కొనసాగుతోంది. ఇక బీఆర్ఎస్ ధర్నా నేపథ్యంలో అయితే ఈ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలను చించేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మమతా మరికాసేపట్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబాద్ అన్నారు. ఎందుకంటే ఇప్పటికే లఘుచర్ల ఘటనలను నిరసిస్తూ మహబాద్లో మహాధర్నాకు పిలిపించింది టీఆర్ఎస్ పార్టీ. అయితే ఈ నేపథ్యంలో ముఖ్య అతిథిగా కేటీఆర్ రానున్నారు. కేటీఆర్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంఘటన ఏదైతుందో ఫార్మా కంపెనీ వ్యతిరేకిస్తూ మహబాద్లో ఇలా మహాధర్నా నిర్వహిస్తుంది టీఆర్ఎస్ పార్టీ. అయితే లఘుచర్ల జరిగినటువంటి ఘటనలో కలెక్టర్పై దాడి చేసినటువంటి ఘటనలో 30 మంది రైతులని నిరంకుశంగా తీసుకొచ్చి జైలు వేసినటువంటి పరిస్థితి. దానికి నిరసన ఈ రోజు సభ నిర్వహించబోతున్నారు. అయితే ఈ సభ వేదికగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న నేపథ్యంలోనే కంప్లీట్గా ముఖ్యం ఏదైతుందో సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ చుట్టాల కోసమే, వాళ్ళ రిలేషన్ కోసం, వాళ్ళ బ్రదర్స్ కోసం ఈ ఫార్మా కంపెనీ తీసుకొస్తున్న ఆ నేపథ్యంలోనే వాళ్ళ స్వార్థ కోసం ఇలా అమాయకటువంటి రైతులు, బడుగు బలైన వర్గాల రైతులను జైల్లో పెట్టడం చెప్పడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలో ఇవాళ మహబాద్ వేదికకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్న నేపథ్యంలో రైతులనే కావచ్చు, బడుగు బలైన వర్గాలు చాలా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. అయితే ఆ నేపథ్యంలోనే ఇలా టీఆర్ఎస్ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలోనే అక్కడ పెద్ద మొత్తంలో రైతులు హాజరయ్యే అవకాశం సుమారుగా హైకోర్టు అనుమతులు ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే మొదట వీళ్ళు ధర్నా నిర్వహించాలని అనుకున్న తర్వాత కూడా ఆయన పోలీస్ పర్మిషన్ రాకపోవడంతో హైకోర్టుకి వెళ్లారు. హైకోర్టు తర్వాత చివరికి పర్మిషన్ వచ్చిన పరిస్థితి. అది కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే సభ నిర్వహించాలి. అది కూడా సుమారుగా 1000 మంది రైతులతోటే సభ నిర్వహించాలని చెప్పి హైకోర్టు చెప్పిన పరిస్థితి. దాని నేపథ్యంలోనే సభ నిర్వహించబోతుంది. దానికి పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ నేతలు. అయితే ఫ్లెక్సీ రగడ కూడా కొత్తగా తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఆ టీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు కట్టారు. ఆ ఫ్లెక్సీల మధ్యలో కొంత వివాదం చోటు చేసుకుంది. అది తీవ్ర స్థాయికి చేరిన పరిస్థితి. అది కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి. ఏదైనప్పటికీ టీఆర్ఎస్ తలపెట్టిన ధర్నా నిర్వహించే అవకాశం ఉంది. ఈ వేదికకు కేటీఆర్ అయితే ఈ వేదికకు మహబాద్ వేదిక జరిగినటువంటి సభ వేదికకు తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి కామెంట్ చేయబోతుంది, ఎలాంటి విమర్శ చేయబోతుందని కొద్దిగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులపై హేమమైన చర్య తీసుకుంది ప్రభుత్వం. దాన్ని తప్పకుండా వెనక్కి తీసుకోవాలి. రైతులకు ఆ ఫార్మా కంపెనీ కూడా రద్దు చేయాలి, రాకుండా ఆపాలని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పటికైతే పెద్ద మొత్తంలో టీఆర్ఎస్ తలపెట్టిన సభ సక్సెస్ కూడా కోసం పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి. దాన్ని చూడాలి. నిజంగానే ఆ మహబాద్ వేదికకు ఎలాంటి కామెంట్ చేస్తాడు, కేటీఆర్ ఏం మాట్లాడబోతుంది, మరి కొంత అంత ఉత్కంఠగా ఉన్న పరిస్థితి ఉంది మమతా. అయితే ఇదే దానికి సంబంధించి మరి కాంగ్రెస్ నేతలు కూడా మేము ధర్నాను అడ్డుకుంటాము అని చెప్తున్నారు. అలాగే దీనికి మరి ఏ విధంగా తీసుకునే అవకాశం ఉందంటారు? ఏ విధంగా కాంగ్రెస్ నేతలు అడ్డుకునే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ నేతలు కూడా ధర్నా తప్పకుండా అడ్డుకొని తీరుతాను. ఎలాంటి 10 ఏళ్ళు అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి డెవలప్మెంట్ చేయలేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే దీన్ని అడ్డుకునే విధంగా టీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా విద్యార్థి సంఘాలు కావచ్చు, టీఆర్ఎస్ నేతలు కూడా దీన్ని పెద్ద మొత్తంలో అది చేస్తున్న పరిస్థితి. తప్పకుండా ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సమస్య కూడా ఈ టీఆర్ఎస్ నేపథ్యంలో తప్పకుండా అడ్డుకుంటాం. ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా గతంలో ఎలాంటి గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఏనాడైనా అధికారులపై దాడి జరిగిందా దాన్ని నిరసిస్తూ తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చేయబోతున్న ఏదైనా స్పష్టమైన వైఖరితో మాట్లాడాలి. కేటీఆర్ ఇష్టం వచ్చిన మాట్లాడితే నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి. దానిపై మరి చూడాలి. నిజంగానే కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటారా, ఎలాంటి సభ ఆ టీఆర్ఎస్ జరగబోయే సభని ఎలాంటి చెప్పి చూడాల్సిన అవసరం ఉంది. ఈ సభ వేదికగా కేటీఆర్ ఏం మాట్లాడో, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి కామెంట్ చేయబోతున్నా చూడాల్సిన అవసరం అవుతుంది మమతా. కేటీఆర్ తో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉందంటారు? మమతా కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కేటీఆర్తో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్, ఇద్దరు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత మాజీ ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యే అవకాశం పెద్ద మొత్తంలో. ఎందుకంటే మొదటి సభగా నిర్వహిస్తూ అది రైతుల అంశం సంబంధించిన సభ కాబట్టి పెద్ద మొత్తంలో సక్సెస్ అయ్యే విధంగా టీఆర్ఎస్ నేతలంతా ప్లాన్ చేసిన పరిస్థితి. కంప్లీట్గా టీఆర్ఎస్ సభ సక్సెస్ కోసమే ఫోకస్ చేస్తారు. అయితే ఈ సభ సక్సెస్ చేయడం కోసమే ఇలా మాజీ మంత్రులంతా కూడా అక్కడే మకాం వేసిన పరిస్థితి. మహబూబ్లో మొత్తం టీఆర్ఎస్ మొత్తం కలర్గా మారిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే మరి కాసేపట్లో కేటీఆర్ రానున్నారు. ఈ సభ వేదిక మాట్లాడే అవకాశం అవుతుంది మమతా. Right. Thank you, Bhaskar. Thanks for the updates.